ఓం నమో వెంకటేశాయ. 2017లో సింహరాశి జాతకులకు సంబంధించినటువంటి విశేషాలను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. సింహరాశి జాతకులకు మఖ, కుబ్బ, ఉత్తర ఒకటో పాదం వీళ్ళందరూ కూడా సింహరాశి జాతకంలోనికి వస్తారు. మామూలుగా ఎం అనే లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా మా, మో వీళ్ళందరూ కూడా సింహరాశి జాతకులుగా లెక్కించబడతారు. సింహరాశికి 2014 ఉగాది నుండి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది, అంటే బ్యాడ్ టైం నడుస్తుంది. సో ఈ బ్యాడ్ టైం అంతా కూడా గత 2.5 సంవత్సరాల నుండి ఉన్నటువంటి బ్యాడ్ టైం అంతా కూడా ఈ నెల 26వ తేదీ వరకు ఉంటుంది. 26వ తేదీతో పూర్తిగా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. 27 నుండి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం సింహరాశి జాతకులకు ఉండబోతా ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు గతం కంటే కూడా మార్కుల ఉత్తీర్ణత శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే విదేశీ యానం కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే అవివాహితులకు వివాహ యోగ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతాన యోగ్యత కనిపిస్తూ ఉంది. అలాగే వ్యాపార అభివృద్ధి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పదోన్నతి కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరం అంతా కూడా 2017 సంవత్సరం అంతా కూడా సింహరాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నాయి. మీరు పట్టిందల్లో బంగారంగా ఉంటుంది. గత 2.5 సంవత్సరాల నుండి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఓం నమో వెంకటేశాయ.